ప్రభాకర్ ఏంటి ఈ విషయం దీనికి సంబంధం లేదు. సిద్దిపేట టౌన్ కాల్ ₹1,00,000 గజం విలువ చేసే భూమి సుమారు 100 కోట్ల పైబడి ఉండే మా అనువంశంతో వచ్చినటువంటి ఏదైతే మేము 70 సంవత్సరాలు మా కుటుంబం ఈ రోజు వరకు సాగు చేసినటువంటి మీరు ఆయన దృష్టి పెట్టారు. ఎందుకు దృష్టి పెట్టాడంటే ఆయన మంత్రి అయినప్పుడు ఆయనకు అధికారం ఉంది కాబట్టి, ఆయన అధికారం చెప్పినట్టు కలెక్టర్లు వింటారు కాబట్టి, ఇంకా ఉన్నత స్థాయి అధికారులు ఆయన మాటలు వింటారు కాబట్టి, తద్వారా లేని ఒక వివాదాన్ని సృష్టించి ఆ సృష్టి కొన్ని ఆధారాలు సృష్టించి దాన్ని న్యాయపరమైన చిక్కులు క్రియేట్ చేసి మమ్మల్ని మానసికంగా హింసించి నయానో భయానో మమ్మల్ని ఇచ్చి ఆ భూముల నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టి ఆయన పొన్నం కాంప్లెక్సా మరి ఇంకేం కాంప్లెక్సా మల్టీప్లెక్సా ఎట్లాంటిదో కట్టాలనేటువంటి తహతహలాడుతున్నాడు. అది కట్టడానికి ఆయన వినియోగించినటువంటి వ్యవస్థలు పోలీస్ యంత్రాంగాన్ని వినియోగిస్తుంది, కలెక్టర్ని వినియోగిస్తుంది. కలెక్టర్ ద్వారా 35 సంవత్సరాల మా యొక్క రికార్డులకు తొలగించింది. మేము ఎన్ని పట్టాలు అమ్ముకుంటున్నాం వ్యవసాయ శాఖ ఊరు సాక్ష్యాలు చెప్తారు, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. లేని ఒక కుటుంబ వివాదాన్ని ముందడు తీసుకొచ్చి ఎప్పుడో మా తాత ముత్తాతల కాలంలో పంచోటైనటువంటిది ఎప్పుడో 40 సంవత్సరాలకి పంచోటైనటువంటి వివాదాన్ని ఆ కుటుంబంలో వివాదం తీసుకొచ్చి వాళ్ళని కలెక్టర్ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక దరఖాస్తు ఇప్పించి ఈ భూములు అందరికీ ఇస్తాయని చెప్పించి ఆ కలెక్టర్ ద్వారా ఒక తీర్పును ఆమె కలెక్టర్ అంటే కలెక్టర్ కాదండి, ఆమె వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ప్రవర్తించారు నేను చెప్పలేను మాట. వేరే విషయాలనేమో కోర్టుకు వెళ్ళమంటారు, ఇక్కడ విషయాలనేమో వీళ్ళకి అధికారం లేదు. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మేము రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి, 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఆ తీర్పు రాసిన వెనువెంటనే బాలాజీ రియల్ ఎస్టేట్ పేరు మీద భూములు బదలాయింపు జరిగిన వెనువెంటనే బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోర్టు కోసం ఇంజక్షన్కి వెళ్తారు. దాని వెంటనే ఆర్డీఓ వచ్చి నా మీద పోలీస్ కంప్లైంట్ చేయగానే ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ చేయగానే ఏసీపీ మెమో జారీ చేస్తారు. మెమో జారీ చేసిన గంటలోపే సీఐ ఇంటికి వస్తారు. 9 గంటల రాత్రి ఇంటికి వచ్చి నన్ను మా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా రికార్డు 12 గంటల వరకు మమ్మల్ని నిర్బంధిస్తారు. ఏమనంటే మిమ్మల్ని రిమైండ్ చేస్తాం, మిమ్మల్ని జైలుకు పంపిస్తాం, చెప్పినట్టు వినకపోతే బెదిరింపులకు పాల్పడతారు. ఆర్డీఓ ఆయన కంప్లైంట్ ఇవ్వకుండా ఆర్డీఓ కంప్లైంట్ ఇవ్వచ్చు, ప్రైవేట్ విషయం ఆర్డీఓనే కంప్లైంట్ ఇస్తాను, మీకు ఆ విషయాలు కూడా ఇస్తాను. వాళ్ళు పోలీస్ స్టేషన్ నిర్బంధిస్తారు. తెల్లారే ఒక మొబైల్ జనరేటర్ వ్యాన్ వచ్చేసి బిల్డింగ్ ఫిట్టింగ్ మన నాదర్గుల్ కాడ భూములు అయితే ఎట్లా మీకు కనబడుతుంది ఆ విధంగా జనరేటర్ పట్టుకొచ్చి రేకులు పట్టుకొచ్చి ఇదే బాలాజీ రిలేటెడ్ మనుషులు అవన్నీ ఆ జనరేటర్ పట్టుకొని వచ్చి ఆ రేకుల ఫిట్టర్స్ వెల్డర్స్ పట్టుకొని వచ్చి రేకులు పెడతామని చెప్పేసి పోలీస్ పహారాతో ఆ వెల్డింగ్లు పెడతామని వస్తుంది. మళ్ళీ ఇది ఏదో జరుగుతుంది, మీరే ఈ సాక్షిభూతం ఉంటుంది దాన్ని. ఇది రేపా ఎల్లుండా వాళ్ళు తీవ్రంగా ఇక వ్యవస్థలు ఎంత ప్రలోభితం చేయాలో అంత ప్రలోభితం చేస్తున్నారు. ఇదంతా కేవలం ఆయన మంత్రి అండి, ఆయన మంత్రి అయిన పాపము శాపం. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా ఎన్ని ఒత్తిళ్ళు అంటే అన్ని ఒత్తిళ్ళు ఉన్నాం. అనూప్ కుమార్ ఫోన్ చేశాను మా బాబాయ్ వాళ్ళకు, నేను కూర్చోబెట్టి మాట్లాడిపిస్తా, మీరు ఏంటి ప్రెస్ మీట్లు పెట్టకండి, లేకపోతే మీ అవతల కుటుంబం వాళ్ళతో ఒక వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళతో గొడవ చేయించిందండి. నిజంగా పొన్నం ప్రభాకర్కి అంత కుటుంబం మీద మా ప్రేమ ఉంటే ఆ కుటుంబం వాళ్ళకన్నా పేరు మీద వాటి చేయాలి కదా. నిజంగానే ఆయన మా కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటే వాళ్ళకన్నా భూమి బదలాయించారు. నువ్వు వాళ్ళతో చేయకుండా నీ పేరు మీద చేయొచ్చు. వాళ్ళ పేరు ఎక్కించి వాళ్ళ పేరు ద్వారా మళ్ళీ నువ్వు రిజిస్ట్రేషన్ ద్వారా 16 ఎకరాలు భూమి బదలాయించుకుంటావు. బాలాజీ ఎక్కడో పంచుకున్న భూములు అండి, లేని పంచాయతీ క్రియేట్ చేసినా సరే మరి వాళ్ళకన్నా భూమి దక్కియలేదు. మళ్ళీ వాళ్ళకి దక్కించి వాళ్ళ పేరు ఎక్కించి వాళ్ళకి నయానా భయాన్ని ఇచ్చి వాళ్ళ ఈయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అనూప్ కుమార్కి. నీ ఉద్దేశం కనబడతలేదా? నీకు ఎంత తహతాలాడుతున్నావు ఈ భూమిని కబ్జా పెట్టాలి. 100 కోట్ల ఆస్తి నీ కళ్ళలో కనబడుతుంది. ఈ కళ్ళలో నిప్పులు పోసుకుంటూ మాకు భూములు ఉన్నాయండి పేదోనికి. నువ్వు బీసీ శాఖ మంత్రి చెట్టు పేరు చెప్పుకొని కాయాలనుకుంటున్నావు. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ పదవిలోకి వచ్చినావు. ఏ బీసీ కులంలో ఉంటే ఆ పేరు పెట్టుకొని నువ్వు ఈ పదవిలోకి వచ్చినావు, ఏ రాజ్యాంగం పేరు పెట్టుకొని నువ్వు వచ్చినావు, ఏ అర్హతను అంబేద్కర్ కులం వల్ల ఇదే నువ్వు చేసింది అర్హత. ఈ ఘనకార్యం చేయడానికి నువ్వు అంబేద్కర్ కులం వల్ల నీ వల్ల చేస్తున్నావా? ఈ పేర్లు అడ్డం పెట్టుకొని బీసీ అడ్డం పెట్టుకొని నువ్వు మంత్రి శాఖ నిర్వహిస్తున్నావు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక్కటే కోరుతున్నాను, ఇలాంటి వాళ్ళని మీరు మంత్రులు చేసి జనాలకు వేసేస్తే వీళ్ళు ఎవరు పెడితే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఎవరు ఆస్తులు పెడితే వాళ్ళ ఆస్తులను కలిసి వేటాడుతున్నారు. వీళ్ళు నన్ను వేటాడి రేపు ఇంకొకరు వేటాడు. వీళ్ళకి మంత్రులు అయి జనాల మీద వదిలేసిన బట్టి ఆస్తుల మీద వేటాడి అయితే వీళ్ళ పని. ఈయన వచ్చిన కాడి నుంచి మేము రోడ్లో తిండి లేదు, నిద్ర లేదు, రోడ్డు మీద ఈ రోజు వరకు మీ మీడియా వాళ్ళందరూ మా పశువులు సాక్ష్యం, మా పంటలు సాక్ష్యం. ఎప్పుడు 70 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఈ రోజు రిసిప్ట్
మొక్కజొన్న అమ్మిండ్రు. అంటే గతంలో కళ్ళు వేసి అందులో ఎప్పుడండి మేము ఇప్పుడు కదండి ఎప్పుడు చేసినాం అందులో మీరు ఈ రోజు అని అడుగుతున్నారు 1960 నుంచి మా తాత సాగుబడి చేసి ఆ బావి కూడా ఇప్పుడు ఎవరు తప్పదు మూట బావిలు అంటారు మీరు వస్తే మా ఇప్పుడు నేను అబద్ధం ఆడతానండి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి అంటే అబద్ధం ఆడతారండి ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు 70 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అనే విషయం ఒకటి చెప్తారు ఒక్కరు కూడా చెప్తలేరు అవుతలేరు నిజంగా 70 సంవత్సరాల నుంచి మరి 70 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే మీరెందుకు అడుగుతలేరు అనే విషయం ఎవరు వాళ్ళు చెప్తలేరు అవతల పక్షం నుంచి ఈ ప్రశ్నకు సమాధానం లేదు 70 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం ఉన్నారో లేదు మీరు వాళ్ళు అడగండి ఇప్పుడు 70 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటే ఏ రోజు ప్రశ్న ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు మీరు నిజంగా మేము దొంగలమే ద్రోగులమే మేము ఒక్కరు అక్రమంగా ఈ రికార్డులు అనుభవిస్తున్నాం భూమిని అనుభవిస్తున్నాం అంటే 70 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించాం మేము సాగు చేస్తున్నాం మా సాగుని ఎందుకు ప్రశ్నించాం ఇది ఫండమెంటల్ ఒక ప్రాథమిక క్వశ్చన్ అంటే మీ దృష్టిలో ఇవన్నీ నిజమన్నట్టే మా తాత నుంచి మా తండ్రి నుంచి నా వరకు 4వ జనరేషన్ నుంచి భూమిని సాగు చేస్తున్నాం అన్నీ మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు 70 ఏళ్ళు ఉట్టినే గడిచిపోయినాయి మేము సాగు చేయకుండా